అకాల వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు కుదేలయ్యారని, ఏ పంటకు మద్దతు ధర లేక అన్నదాతలు కన్నీరు కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. పీకల్లోతు కష్టాల్లో కూరుకుని రైతులు బాధపడుతున్నా వారిని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు పరామర్శించిన పాపాన పోవడం లేదని మండిపడ్డారాయన. మరోవైపు కూటమి ఎమ్మెల్యే బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు అల్లాడిపోతున్నారని ఆరోపించారు పుత్తా శివశంకర్. చాలా తోటలంతా కూడా విచ్చలవిడిగా అరటి తోటలు పడిపోవడము, మామిడి పిండి పూర్తలు రాలిపోవడము, మామిడిగా రాలిపోవడం అంతా కూడాను చేసి రైతుల కళ్ళలో కన్నీరు కరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ రైతులకి మద్దతు ధర లేక అంతో ఇంత పండించినటువంటి పంట వచ్చినటువంటి మిగతా పంటలకి కనీసం మద్దతు ధర లేక మిర్చి ఇవన్నీ కూడా రోడ్డు మీద పడేసినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పెట్టుబడి మరోసారి పెట్టాలన్నా కనీసం పెట్టుబడి సాయం కూడా రాక రైతు భరోసా గతంలో వచ్చేది, ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. కాబట్టి పూర్తిగా వ్యవసాయం అనేది ఇబ్బందికరంగా మారింది.